అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4236 స్థానాలకు, అదే 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 112,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్ లో ఎన్నిక చేయబడతారు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు, అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇది ఈ రోజు తారీఖులో గెజెట్ కూడా చేయడం జరిగింది. ఆ గెజెట్ యొక్క ప్రతిని కూడా మీకు నేను ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది. మీరు అది మా వెబ్సైట్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము. కొద్దిసేపు అయిన తర్వాత, 1 గంట పోయిన తర్వాత మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. గ్రామ వార్డుల వివరాలతో సహా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి అది చాలా పెద్ద డాక్యుమెంట్. అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చును. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ను కూడా మా యొక్క వెబ్సైట్ లో రెడీ చేశాము, మీరు చూడవచ్చును. ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును. 2-3 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము. ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము. అది యూ కెన్ సీ ఇట్ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్. ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు, ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది గజెట్. ఈ గజెట్ లో ముందు నేను ఏముందో వివరిస్తాను, తర్వాత మీకు చెప్తాను, సరేనా? సో ఈ నోటిఫికేషన్, ఈ 2వ పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి. ఇది తెలుగులో, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఏదైతే అనెక్చర్ 2 ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజ్, అలాగే ఫేజ్ వైజ్ గా ఆ రెవెన్యూ డివిజన్ లో ఉన్న మండలాలు, అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును. ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గెజెట్.
కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్ గా ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును. లేదు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈరోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్ గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్ లో ఇది పెట్టడం జరుగుతుంది. మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎలక్షన్స్ ఫేజ్ వైజ్ నిర్వహించడం వల్ల we have declared the poll dates for the Gram Panchayat elections. These elections will be held for 12,728 Sarpanch and 1,12,242 ward offices. The election schedule will be held in 3 phases, starting from 27th November up to 17th December. The phase 1 starts 27th November. The poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and the Upasarpanch also will be elected on the same day. The second phase starts on 30th November with nominations. It ends with the poll day on the 14th. The counting will be done and the result declared on the same day, and Upasarpanch also will be elected on the same day. Phase 3 nominations will start on the 3rd December, ending with the poll day on 17th December, and the entire poll exercise will be completed by 17th December for the offices of Gram Sarpanches and also ward offices spread over 12,728 Sarpanch offices and 1,12,242 ward offices. And the total number of voters who have registered and who have been registered in the ward-wise, polling station-wise electoral rolls are 1,65,55,186. So there will be almost more than 1 lakh polling stations in which the elections will be held. In each phase, we will be covering about 4,000 and odd Sarpanch places and more than 35,000 ward offices in the 3 phases of the elections. Nota will be there on the ballot paper. Yes. Last time schedule practice చేశారు. జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు మేడం? అన్ని వివరాలు కూడా మీకు సర్క్యులర్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మేము పొందుపరిచి మేము పంపిస్తాం. ఇంకోటి మేడం, ఆఫీసెస్ కు వేరువేరుగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇంకోటి మేడం, ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేశారు కదా, దాని ఇన్ఫాక్ట్ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో బీజేపీ గెలిచింది, దాని ఇన్ఫాక్ట్ ఇటు ఉంటుంది కదా సెకండ్ ఫేజ్ మీద. జనరల్ గా ప్రభావం ఉంటుంది కదా మేడం. అట్లా ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది. ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో
ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం, లాజిస్టిక్ సౌలభ్యం కోసం ఫేజ్ వైజ్ గా నిర్వర్తించడం జరుగుతుంది. ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది. అదే విధంగా బందోబస్తు ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతో మంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జీవో నెంబర్ 46 మీద అనుమానాలు ఉంటే రేపు పొద్దున కోర్టులో ఇబ్బంది ఎట్లా మేడం?